ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము దేవుడు మనలను తప్పించిన 7 ప్రమాదాలు. నేటి దినాల్లో అనేక మంది దేవుడు నాకు ఏ మేలు చెయ్యలేదు అని దేవునిని స్తుతించటం లేదు, ఘనపరచుటలేదు. వారి ఉద్దేశం ఏమిటంటే, ఈ సంవత్సరం నాకేమీ కలిసి రాలేదు, నేను అనుకున్నట్టు నా వివాహం జరగలేదు, సంతానము కలగలేదు, లేక ఉద్యోగం రాలేదు, నా ఇల్లు పూర్తవ్వలేదు, గనుక దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అని అనుకొని దేవునిని స్తుతించకుండా ఉంటున్నారు. ప్రియులారా, ఏదైనా కలిసొస్తేనే దేవుడు మనకు మేలు చేసినట్టు కాదు. దేవుడు మన క్షేమస్థితిని మనకు కొనసాగించుట కూడా ఆయన మనకు చేసిన మేలే. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 10వ వచనంలో మోషే ఇశ్రాయేలీలకు ఇలాగు చెబుతున్నాడు: అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ప్రియులారా, ఈ సంవత్సరమంతా దేవుడు మనలను తన కనుపాప వలె కాపాడాడు. అందుకే మనము అనేక ప్రమాదముల నుండి తప్పించబడ్డాం. వాటిలో 7 ఈ వీడియోలో మీ ముందుంచుతాను. మొదటి ప్రమాదము పాపము. 73వ కీర్తన 2వ చరణములో ఆసాపు భక్తుడు ఇలా అంటున్నాడు: నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ప్రియులారా, మన పాదములు జారినప్పుడు మనము పడిపోతూ ఉంటాం. అయితే మనము పడిపోకుండా దేవుడే మనలను కాపాడాడు. పడిపోకుండా కాపాడాడంటే పాపములో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడాడు. ఎంతో మంది ఈ సంవత్సరం పాపములో పడి తమ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. కుటుంబముల చేత, బంధుమిత్రుల చేత అవమానమును ఎదుర్కొన్నారు. కానీ దేవుడు మనకు ఆ స్థితి రాకుండా ఆయన మనలను నిలువబెట్టాడు. అలాగే వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనలను నిలబెడతాడు. యూదా పత్రిక 24వ చరణములో యూదా భక్తుడు అంటున్నాడు: తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు అని. రెండవదిగా, దేవుడు మనలను ప్రమాదముల నుండి తప్పించాడు. ఈ సంవత్సరంలో నేను అనేక రోడ్డు ప్రమాదాలను చూశాను. ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు, గాయాలై అనేక మంది బెడ్ మీద ఉన్నారు, కొంతమంది ఇంకా కోలుకోలేదు. అయితే దేవుడు మనలను రోడ్డు ప్రమాదాలు గాని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన ప్రమాదాలు గాని సంభవించకుండా కాపాడాడు. 121వ కీర్తన 7వ చరణములో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అన్న వాక్యము ఈ సంవత్సరంలో మన పట్ల జరిగినది. కనుక మనము దేవుణ్ణి స్తుతించాలి. అలాగే వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనలను ప్రమాదాల నుండి కాపాడుతాడని నమ్మాలి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మూడవదిగా, మరణము నుండి ఆయన కాపాడాడు. ఈ సంవత్సరపు ప్రారంభంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఈ నెలలో పాస్టర్ జోసెఫ్ గారు చనిపోయారు. ఇలా ఎంతో మంది ఈ సంవత్సరం కాలం చేశారు. అయితే దేవుడు మన ప్రాణాన్ని కాపాడాడు. 33వ కీర్తన 18వ వచనంలో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రియులారా, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అని అనుకుంటున్న వారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడాడు అనే విషయాన్ని గుర్తు చేసుకొని దేవుణ్ణి స్తుతించండి. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము గనుక వచ్చే సంవత్సరం కూడా ఆయన మనలను కాపాడే దేవుడు. నాలుగవదిగా, ఆయన మన ఆస్తులను కాపాడాడు. ఈ సంవత్సర కాలంలో ఎంతో మంది ఆన్లైన్లో మోసపోయి డబ్బు పోగొట్టుకున్నారు. కొంతమంది దొంగల వల్ల వ్యాపారములో, వ్యవసాయములో నష్టపోయి ఆస్తులను పోగొట్టుకున్నారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఎజ్రా భక్తుడు తనతో ప్రయాణిస్తున్న పరివారము చేత ప్రార్థన చేయించాడు: మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లు. నిజంగా ఈ సంవత్సర కాలం మన ప్రయాణములో మన ఆస్తులను ఆయనే కాపాడి అవమానము నుండి మనలను తప్పించాడు. అలాగే వచ్చే సంవత్సరం కూడా మన ఆస్తులను కాపాడే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఐదవదిగా, దేవుడు మన ఆరోగ్యమును కాపాడాడు. ఈరోజు ఎంతో మంది
రోగముల వల్ల ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నారు. నిర్గమాకాండం 30:12 వారిలో ఏ తెగులును పుట్టదు అన్న వాక్యమును బట్టి ఈ సంవత్సరం అంతా మనం హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడే మనలను కాపాడాడు. వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. 91 కీర్తన 10వ చరణములో వాగ్దానము చేయబడినట్లు నీకు అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 6వదిగా దేవుడు మన అభిషేకాన్ని కాపాడాడు. ఈ సంవత్సర కాలంలో అనేక మంది ఆధ్యాత్మికంగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారం మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు నమ్మినట్లు మన జీవితంలో ఆయనే మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడాడు. యేసు ప్రభువారు పేతురుతో చెప్పినట్లు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ నిమిత్తము వేడుకొంటిని అన్నట్లు దేవుడు మన విశ్వాసాన్ని కాపాడాడు. ఈరోజు అనేక మంది దేవుని అభిషేకమును పోగొట్టుకొని, సాక్ష్యమును పోగొట్టుకొని, పరిశుద్ధతను పోగొట్టుకొని బందీ గృహములో తిరుగలు విసురుతున్న సంసోనులైపోయారు. కానీ దేవుడు మనలను కాపాడాడు. రాబోయే సంవత్సరంలో కూడా ఆయన మన భక్తిని కాపాడు దేవుడై ఉన్నాడు. 7వదిగా ఆయన మన కుటుంబ బాంధవ్యాలను కాపాడాడు. ఈ సంవత్సరపు ప్రారంభంలో కలిసి ఉన్నవారు ఈ సంవత్సరపు చివరలో కలిసి లేరు. వారు విడిపోయి వేదన పడుతున్నారు. ఇర్మియా గ్రంథం 10:20 సియోను కుమారి ఇలాగంటుంది, నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్ళన్నీయు తెగిపోయెను, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడునూ లేడు. ఒంటరి బ్రతుకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కుమార్తె దూరమైపోయారు, మాట్లాడటం మానేశారు. మనకైతే మన క్షేమ స్థితిని మనకు దాచి ఉంచాడు గనుక దేవుడు మనకిచ్చిన క్షేమమును బట్టి మనము స్తుతించాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ సంవత్సరంలో దేవుడు నాకే మేలు చేయలేదు అని చెప్పేవాడు ఈ ప్రమాదాల నుండి తప్పించిన దేవుణ్ణి స్తుతించవద్దా? దేవుడు మిమ్మల్ని దీవించి వచ్చే సంవత్సరం కూడా 7 ప్రమాదముల నుండి తప్పించి మిమ్ములను నడిపించును గాక. ప్రార్థన చేసుకుని, కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అనేక ప్రమాదాలకు గురై అనేక మంది రోజు ఆవేదన స్థితిలో ఉన్నారు. కానీ మా వీక్షకులను మీరే కాపాడి సంరక్షించి క్షేమ స్థితిలో ఉంచారు. గనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించి ఘనపరిచి నూతన సంవత్సరములోనికి ప్రవేశించుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.